నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. ఉండిలో అయితే బెట్టింగ్ తీరు మారిపోయింది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. దాంతో అక్కడ ఉన్న RRR గారు ఉలిక్కి పడ్డారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అక్కడ అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ DVS గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఉండిలో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. బెట్టింగ్ రాజులు తీరు కూడా చేంజ్ అయిపోయింది. దీంతో RRR గారు ఉలిక్కి పడ్డారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు అక్కడ బెట్టింగ్ మరి ఏం జరుగుతుంది? RRR గారు ఎందుకు ఉలిక్కి పడ్డారు? అసలు ఉండిలో బెట్టింగ్ RRR గెలుపు ఖాయమైపోయింది. ఓకే. అక్కడ గిట్టింగ్లు ఏమైనా జరిగితే ఏంటంటే ఉండిలో మరి RRRకి ఎంత మెజారిటీ వస్తుంది ఏంటి అనే బెట్టింగ్లు జరుగుతాయి. తర్వాత ఆయనకి ఏ పదవి ఇస్తారు ఏంటి, ఆయన స్పీకర్ అవుతాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. అసెంబ్లీ స్పీకర్గా RRRని చేస్తే ఎట్లా ఉంటుంది? అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అంటే కూర్చో అంటాడా? ఇట్లా ఇద్దరికి పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో ఇప్పుడు బాధితుడు కదా జగన్మోహన్ రెడ్డి, బాధితుడు రఘురామకృష్ణరాజు. అతన్ని దారుణంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఆయన ఏదో ఆ పార్టీ చేస్తున్న తప్పులను విమర్శించినందుకు రఘురామరాజుని CID కేసుల్లో పెట్టడము, ఆయన్ని CID కార్యాలయంలో కొట్టించటం, ఆ తర్వాత ఆయన దానిపైన ఒక పెద్ద పోరాటం చేయడము, ఆ అరికాళ్ళు కూడా బొబ్బలెక్కిపోయి ఎలా చూశారు. ఇక్కడ హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంటు మనం చూసాం. దేశవ్యాప్తంగా ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి దాష్టీకానికి బలైన ఎంపీగా రఘురామకృష్ణరాజు దేశవ్యాప్తంగా ఇది వచ్చిందనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు RRR కనుక అక్కడ గెలిస్తే స్పీకర్ అవుతాడా, మంత్రి అవుతాడా? ఇవి బెట్టింగ్లు అనమాట. ఏది స్పీకర్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయగలడా? స్పీకర్ అయ్యాడు కదా రఘురామకృష్ణరాజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసలు సభకే బాయ్కాట్ చేస్తాడా? 5 ఏళ్ళు అసలు అసెంబ్లీకి వెళ్లకుండా గైర్హాజరవుతాడా? మనం చూసాం తెలంగాణలో కేసీఆర్ కూడా వెళ్ళడం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవటం ఇష్టం లేక. అట్లాగే ఇక్కడ కూడా రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో స్పీకర్ పోస్టులో చూడలేక ఈయన అసలు ఎగ్గొడతాడా, లేదు మంత్రి అవుతాడా? ఎందుకంటే అసలు ఆయనకి టికెట్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డాడు. అటు బీజేపీ టికెట్ ఇవ్వకుండా, ఇటు జనసేన, ఇటు తెలుగుదేశం, ఆయన కూడా ఏ టికెట్ తీసుకోవాలో తేల్చుకోలేక 3 పార్టీల మధ్య 3 కాళ్ళు వేసిన పరిస్థితుల్లో చివరికి ఎట్లా కొట్ట తెలుగుదేశం టికెట్ ఇచ్చింది. ఉండిలో శాసనసభకైనా నుంచున్న దీంట్లో ఇప్పుడు రేపు గెలిస్తే మంత్రి అవుతాడు, హోమ్ మినిస్టర్ అవుతాడా? రఘురామకృష్ణరాజు హోమ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుంది? మొత్తం పోలీసు శాఖ అంతా రఘురామకృష్ణరాజు కంట్రోల్లో కనుక వెళ్ళినట్లయితే, హోంశాఖ మంత్రిగా రఘురామకృష్ణరాజు బాధ్యతలు తీసుకుంటే ఇక వైసీపీకి ఇత్తడేనా? ఎందుకంటే అతను బాధితుడు, పోలీసుల బాధితుడు అతను, వైసీపీ బాధితుడు అతను. ఇప్పుడు తనని బాధలు పెట్టినటువంటి పోలీసు అధికారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరిపైన మరి తప్పదు కదా. ఏది రఘురామకృష్ణరాజు హోంశాఖ మంత్రి అయితే వాళ్ళందరిపైన మరి డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది కదా. సేమ్ అంతే అనమాట. మొన్న ఎవరైతే వైసీపీ వాళ్ళ వల్ల రఘురామకృష్ణరాజు ఇబ్బందులు పడ్డాడో, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయితే వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తాడా? రఘురామకృష్ణరాజును అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కానివ్వలేదు. గత 5 ఏళ్లుగా ఆయన హైదరాబాద్కి, ఢిల్లీకే పరిమితమయ్యాడు. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో పర్యటించలేని ఎంపీగా మిగిలాడు. ఇప్పుడు ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గంలో పర్యటిస్తానంటే అడ్డుకునే రాష్ట్రాన్ని చూసామా, అడ్డుకునే ప్రభుత్వాన్ని చూసామా? ఆయన పైన అనేక కేసులు పెట్టించారు. 14-15 కేసులు పెట్టారు. ఏది 5-6 పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. మొత్తం 7 నియోజకవర్గాలకు ఆయన ఎంపీ అయితే 7 నియోజకవర్గాల్లోనూ ఆయన మీద కేసులు పెట్టించారు. ఆయన వస్తే అరెస్ట్ చేయించాలని చూశారు. ఇలా తీవ్ర వేధింపులకు, మానసిక క్షోభకు గురయ్యాడు రఘురామకృష్ణరాజు. ఇప్పుడు మరి ఆయన కనుక రేపు ఉండి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో ఆయన కనుక మంత్రి అయితే, నిజంగా హోమ్ మినిస్టరే అయితే, ఎవరైతే తన పైన తప్పుడు కేసులు పెట్టించారో, ఇప్పుడు ఈ కారుమూరి నాగేశ్వరరావు,
అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ ప్రసాద్ రాజు, వీళ్ళందరి మీద మళ్ళీ కేసులు పెట్టిస్తారా? అంతే కదా, టిట్ ఫర్ టాట్. ఏది చెరపకురా చెడేవు అనమాట. ఇప్పుడు గతంలో మీరు మరి రఘురామకృష్ణరాజు మీద ఇన్ని కేసులు పెట్టించినప్పుడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు వేటాడతాడు అనమాట. ఇప్పుడు ఇదంతా ఒక వేటగా ఉంది. ఇది ఆట స్థాయి దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇక వేట నడుస్తోంది. 5 ఏళ్ళు వైసీపీ వాళ్ళు వేటాడారు ఎవరిని? తెలుగుదేశాన్ని, తెలుగుదేశం నాయకుల్ని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఒక్కొక్కళ్ళ మీద తప్పుడు కేసులు అనేకం పెట్టారు కదా. మాజీ ముఖ్యమంత్రినే జైలుకి పంపారు 53 రోజులు. ఎవరిని కదిలిచ్చినా చంద్రబాబే అన్నారు కదా, నా మీద 23 కేసులు ఉన్నాయన్నారు. లోకేష్ మీద 22 కేసులు ఉన్నాయన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద 14 కేసులు ఉన్నాయి. దెందులూరు ప్రభాకర్ మీద 44 కేసులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు పవర్లోకి వస్తే ఇప్పుడు అదేగా రెడ్ డైరీ అనేది. ఎవరు? లోకేష్ బాబు. రఘురామకృష్ణరాజు గనక రేపొద్దున మంత్రి అయితే, పొరపాటున హోమ్ మినిస్టరే గనక అయితే వైసీపీకి చుక్కలే. రైట్ సార్. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే రఘురామకృష్ణరాజు గారికి ఖచ్చితంగా మంత్రి పదవి అని చెప్పేసి కూడా, అంటే ఇక్కడ పిఠాపురంలో ఎవరైతే టికెట్ త్యాగం చేశారో పవన్ కళ్యాణ్ గారి కోసం, ఇద్దరికి మరి మంత్రి పదవి అనేది ఇద్దరికి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా మరి చంద్రబాబు నాయుడు? వర్మకి మరి ఎమ్మెల్సీ చేస్తారు ముందు ఆయన్ని. పవన్ కళ్యాణ్కి అది త్యాగం చేసినందుకు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, ఆయనకి ఇవ్వాల్సిన పోస్టు ఆయనకి ఇస్తారు. పిఠాపురం వర్మకి ఉండి రఘురామకృష్ణరాజుకి పోలిక లేదనమాట. ఆయనేమో సీటు త్యాగం చేశాడు, ఇతనేమో బాధితుడు అనమాట. ఇది జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా ఇతను మిగిలిన పరిస్థితుల్లో ఈయనకి న్యాయం చేయడం కోసం ఇక్కడ ఉండిలో టికెట్ ఇచ్చాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి త్యాగం చేసింది ఎవరు? రామరాజు. ఉండి సీటు, ఉండి ఎమ్మెల్యే ఎవరు? రామరాజు అనమాట. రామరాజు అతనికి ఆ భరోసా ఇచ్చారు చంద్రబాబు. రేపొద్దున ప్రభుత్వం ఏర్పడితే అటు రామరాజుకి తగ్గ గౌరవం రామరాజుకి ఇస్తారు. అతను ఎమ్మెల్సీ చేయడం, అతనికి ఒక స్థానం కల్పించడం. ఇప్పటికే రామరాజుని అక్కడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఇంకా గొప్ప స్థానం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అటు ఉండి రామరాజుకు కానీ, ఇటు పిఠాపురం వర్మకు కానీ ఎవరికి జరగాల్సిన న్యాయం వాళ్ళకి చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చిన పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం చేయడం కోసం రఘురామకృష్ణరాజుకి ఏమీ అడ్డుకునే అవకాశాలు ఉండవన్నమాట. మినిస్ట్రీ ఖాయం కనుక అయితే మినిస్ట్రీ, లేదు అసెంబ్లీ స్పీకర్ అయితే అసెంబ్లీ స్పీకర్, ఏదో ఒక ఉన్నత పదవిలో మాత్రం రఘురామకృష్ణరాజు గారిని కూర్చోబెట్టడం తథ్యం. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.